కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు గడిచిపోతుంది, మళ్లీ గెలిచేది వైసీపీనే అన్నారు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్. 2.0 పాలనలో క్యాడర్ ఫస్ట్ అన్న నినాదంతో పనిచేస్తామన్నారు. కూటమి విధ్వంస పాలన కొనసాగిస్తోందని ఫైర్ అయ్యారు జగన్. టీడీపీ విధ్వంసకర పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందన్నారు వైసీపీ అధినేత జగన్. తమ హయాంలో 99% హామీలు అమలు చేశామన్నారు. కానీ సూపర్ 6 హామీలిచ్చి ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారన్నారు. జగన్ కన్నా ఎక్కువ సూపర్ 6లు సూపర్ 7లు అన్నారు. ప్రతి ఇంటికి బాండ్లు పంచారు. ఆ బాండ్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, మళ్ళా వాళ్ళిద్దరు సంతకాలతో పాటు రావడము. మీ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారా, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారా, అటైతే మీకు నెల మీకు 1500, మీకు 1500, మీకు 1500. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు కూడా మీ ఇంట్లో ఉన్నారా, అయితే మీకు 48,000, మీకు 48,000, మీకు 48,000, నెల మీకు 4,000, 4,000, 4,000. రంపచోడవరం నియోజకవర్గ నేతలతో భేటీ అయిన జగన్ వారికి దిశానిర్దేశం చేశారు. కళ్ళు మూసుకుంటే 3 ఏళ్లు ముగిసిపోతాయన్నారు. చూస్తా కన్ను మూసుకొని తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. దేవుడు దయ వల్ల ఉన్నది ఇంకా 3 ఏళ్లే. ఆ 3 ఏళ్లలో కూడా ఇంకొకటిన్నర సంవత్సరం కన్నా పోతే నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మన కళ్ళ ఎదుటే ఈ దుర్మార్గమైన పాలన కూడా త్వరలోనే ఎండ్ అయిపోయే పరిస్థితి కూడా త్వరలోనే వస్తుంది. కూటమి సర్కార్ను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు వైసీపీ అధినేత. అన్యాయమైన పాలన చూస్తా ఉన్నాం. ఎవరైనా కూడా ఈ విషయాల మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు, దొంగ సాక్ష్యాలు అన్నీ కూడా విపరీతమైన హెరాస్మెంట్. ఇటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కూడా చూస్తూ ఉన్నాం. ఒక చీకటి అన్నది వీగిపోవాల్సిందే. ఉన్నది టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వెలుగు రాక తప్పదు. పగటిపూట సూర్యుడు ఖచ్చితంగా ప్రకాశింపక తప్పదు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జగన్ 2.0 పాలనలో కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు జగన్. రేపొద్దున వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్ 2.0 స్టార్ట్ అయిన తర్వాత ఈసారి మాత్రం కార్యకర్తలను అందరికన్నా బాగా చూసుకుంటానని మాత్రం ఖచ్చితంగా. వైసీపీ కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలన్నారు జగన్. నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.